నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబి వెంకటేశ్వర్లు గారు అయితే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏబి వెంకటేశ్వర్లు గారి మధ్య యుద్ధంలాగా కాకుండా రెండు వ్యవస్థల మధ్య యుద్ధంలాగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే 5 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వర్లు గారు యాక్చువల్గా వాళ్ళు రిటైర్ అవుతున్న పరిస్థితి. సో ఈ రోజు మరి తను గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అన్నలాగా చూస్తున్నారు అందరూ. అంటే ఇది ఒక వ్యక్తిగత, అంటే ఇద్దరు మనుషుల మధ్యలో కాకుండా రెండు వ్యవస్థల మధ్యలో యుద్ధంలాగా తలపిస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సో ఒకటి ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు, న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావుకి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం కింద తీసుకోవడానికి లేదు. కారణం ఏంటంటే రెండు వ్యవస్థల మధ్య పోరాటం. ఈ రెండు వ్యవస్థల మధ్య పోరాటానికి ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి. ఇది సివిల్ సర్వెంట్లకి ఒక గుణపాఠం కావాలి, ఒక లెసన్ కావాలి ఈ ఎపిసోడ్ ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పి మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ప్రధానమైనటువంటి వ్యవస్థలు 4 ఉన్నాయి సమాజాన్ని నడిపించడానికి. ఈ 4 వ్యవస్థలు ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఇండివిజువల్గా పనిచేయాలి. ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ పెత్తనం చెలాయించాలి అనుకుంటే వచ్చేటువంటి దుష్పరిణామమే ఏబి వెంకటేశ్వరరావు రూపం. ఆ దుష్పరిణామం రావడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది వాళ్ళకి వాళ్ళే భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే బలహీనపరుచుకుంటున్నారు. అంతే, వాళ్ళకై వాళ్ళే చేయి పెట్టుకుని భస్మాసుర హస్తం లాగా వాళ్ళకై వాళ్ళే టోటల్ వ్యవస్థని కించపరిచేలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు 2019 నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి దాష్టికాలు. సివిల్ సర్వెంట్కి ఒక ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళ కాల పరిమితి. ఆ తర్వాత వాళ్ళు అవుతారో కారో ఎవరికీ తెలియదు. ఒకవేళ అయినా మళ్ళీ పర్మనెంట్ అయితే కాదు. కానీ సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు పర్మనెంట్ ప్రభుత్వంలో. వాళ్ళు దాదాపు 25-30 సంవత్సరాల పాటు, 25 సంవత్సరాల పాటు సర్వీసులో ఉంటారు. వాళ్ళు ఆన్ రికార్డ్. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సమాజంలో క్లియర్ కట్గా రాజ్యాంగంలో కొన్ని హద్దులు పెట్టారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వాటిని యాజిటీస్గా అమలు కాకుండా చేసి ఓవర్లాప్ అయినప్పుడే సమాజానికి నష్టం జరుగుతుంది. లెజిస్లేషన్ సిస్టమ్ ఏం చేయాలి? చట్టాలు చేయాలి. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏం చేయాలి? ఆ చట్టాలని అమలు చేయాలి. జ్యుడిషియరీ ఏం చేయాలి? ఆ చట్టాలని ధిక్కరిస్తే కాపాడాలి. మీడియా ప్రజా గొంతుకును వినిపించాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తెలియజేయాలి ఎప్పటికప్పుడు. ఇది చేయాల్సిన వ్యవస్థలు, 4 ప్రధాన వ్యవస్థలు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది సమాజంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది? మీడియాని టోటల్గా క్యాప్చర్ చేసేసారు రాజకీయ నాయకులు. వాళ్ళే మీడియా పెట్టుకుంటున్నారు, వాళ్ళదే మీడియా, వాళ్ళే సొంతంగా మీడియా పెట్టేసుకుంటున్నారు. అప్పుడే అయిపోయింది మీడియా పరిస్థితి. 4వ స్తంభాన్ని ఎరగొట్టేశారు, 4th పిల్లర్ని ఎరగొట్టేసేసారు. అందుకే ఒక స్పెసిఫిక్ చట్టం తీసుకురావాలి, ఒక పెద్ద సంస్కరణ రావాలి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, లెజిస్లేటివ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీడియాతోటి సంబంధాలు ఉండకూడదు అనేటువంటి ఒక స్పెసిఫిక్ నిబంధన తీసుకురావాలి. అప్పుడే మీడియాకి తన పని తాను చేసుకుపోతుంది, మీడియాకి స్వేచ్ఛ వస్తుంది. ఇంకా జ్యుడిషియరీ సిస్టంలో కొంతవరకు ఇప్పటివరకు కూడా జ్యుడిషియరీ సిస్టమ్ నిలబడగలుగుతుంది. కానీ కొలిజియల్ సిస్టమ్ని ఎత్తేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే లెజిస్లేటరీ వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది. ఇది జ్యుడిషియరీలో కొలిజియం సిస్టమ్ తీసేసి జ్యుడిషియరీకి ఉండేటువంటి స్వేచ్ఛను కూడా హరించాలి, తన కబంధ హస్తాలకు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంది. కొంతమేరకు బెటరు, దాంట్లో కూడా చాలా రుగ్మతలు ఉన్నాయి, కొంతమేరకు బెటర్ జ్యుడిషియరీ. ఇంకా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, నిర్వహణ వ్యవస్థ. ఈ నిర్వహణ వ్యవస్థ అనేది కంప్లీట్గా శాసన వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. తెలుగులో చెప్పాలంటే శాసన, నిర్వహణ, న్యాయ, మీడియా, ఈ తెలుగులో.
సో ఇప్పుడు శాసన నిర్వహణ వ్యవస్థని కంప్లీట్గా శాసన వ్యవస్థ మింగేసింది 2019 నుంచి ఇప్పుడు దాకా చూస్తే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని కంప్లీట్గా తమ చెప్పు చేతల్లో ఉంచుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువ భాగం, అందరిని కాకపోయినా ఎక్కువ భాగం తన కబద్ధ హస్తాల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఏ స్థాయిలో తీసుకెళ్లారంటే ఒక ఐఏఎస్ మారువేషంలో వచ్చి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి తనను చంపేస్తారు, చంపేసే అవకాశం ఉందని చెప్పి భయపడే పరిస్థితి తీసుకొచ్చారని అంటే ఏ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని కిల్ చేసేసారు అని చెప్పి అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన వ్యవహారం, తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యవహారం. అందువల్ల ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. మీడియా వ్యవస్థ పోయింది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పోయింది, రెండు వ్యవస్థలు పోయినాయి. మూడో వ్యవస్థ ఏమో ఊగులాడుతుంది, జ్యుడిషియరీ. ఈ మూడు వ్యవస్థల మీద పెత్తనం చేస్తుంది లెజిస్లేషన్ వ్యవస్థ, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి మధ్య నడిచినటువంటి ఎపిసోడ్ ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షలు, జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకునేటువంటి ఎపిసోడ్గా కాకుండా రెండు వ్యవస్థల మధ్య జరిగినటువంటి యుద్ధంగా తీసుకోవాలి దీన్ని. ఏబి వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఒక ప్రతినిధిగా నిలబడ్డాడు. మూడు సింహాలు ఉంటాయి. ఆయన డీజీ ఇప్పుడు. సో ఆయన 3 సింహాలు ఉంటాయి. అంటే సివిల్ సర్వెంట్కి ఎవరికైనా 3 సింహాలు ఉంటాయి. ఐపీఎస్ అంటే 3 సింహాలు, అది ఒక గర్వకారణం. ఆ 3 సింహాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ 3 సింహాల మీద ఇష్టానుసారంగా నాట్యం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క ఏబి వెంకటేశ్వరరావు మాత్రమే పోరాడి టోటల్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఇవాళ పదవీ విరమణ చేసే రోజున ఆయన బాధ్యతలు తీసుకునేలాగా హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా అంతిమ విజయం లెజిస్లేషన్ వ్యవస్థ మీద ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ చేసినటువంటి విజయంగా దీన్ని భావించాలి. ఇదే స్ఫూర్తి సివిల్ సర్వెంట్లు అందరిలో ఉండాలి. అప్పుడే మీకు పరిపాలన బాగుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే లెజిస్లేషన్ వ్యవస్థకి, రాజకీయ నాయకులకి 3 సింహాలు అనేవి తల ఉంచుతాయో ఆ రోజే సమాజం దాదాపుగా బలహీనపడినట్టు. ఇదే విషయాన్ని హైకోర్టు జడ్జి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి 2019లోనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరమే చెప్పారు. ఆ రోజే కనుక మేల్కొన్నట్టయితే ఇప్పటిదాకా రాదు కదా. ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి పోరాటం మామూలు పోరాటమా? ఆ పోరాటం ఎంతమంది ఐపీఎస్లు చేయగలరు? ఆ పోరాటాలు, అలాంటి పోరాటాలు చేయలేక అలా చట్టానికి అనుగుణంగా పరిపాలన సాగకపోయినప్పటికీ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి పంచన పడి కాపలాగా వస్తున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ కావాలి. ఎదిరిస్తే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు చేసింది కూడా అదే. ఆయన మీద సస్పెన్షన్ ఇస్తే నిరాధారమైన ఆరోపణలతోటి 5 సంవత్సరాల నుంచి కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా పోరాటం చేసి చివరికి రిటైర్మెంట్ రోజు వరకు కూడా పోరాడి ఆయన గెలిచారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఘోర ఓటమి. అంటే లెజిస్లేషన్ వ్యవస్థకే ఒక ఘోర ఓటమితో పాటు గుణపాఠం అని చెప్పాలి. అది జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆ ఓటమి ఎదురైంది లెజిస్లేషన్ వ్యవస్థకి. ఇది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు, లెజిస్లేషన్ వ్యవస్థకి తలవంపు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి ఒక విజయం. 3 సింహాలు తలెత్తుకున్నటువంటి రోజుగా మనం పరిగణించాలి ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించినటువంటి రోజుని, అలాగే ఆయన పదవి విరమణ చేస్తున్నటువంటి రోజుని. సో ఈ వ్యవస్థల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధంగా భావించాలి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా వ్యవస్థల మధ్య జరిగినటువంటి పోరాటంగా తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి యొక్క కక్ష వ్యవస్థ యొక్క కక్షగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయనకి గుణపాఠం కూడా జగన్మోహన్ రెడ్డికి. రైట్ సార్.